ఫ్రెండ్స్, ఈ హార్డెస్ట్ టైమ్స్‌లో జాబ్స్ లేనటువంటి క్యాండిడేట్స్ మరియు ఇంట్లో ఖాళీగా ఉంటున్నటువంటి ఎడ్యుకేటెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళకి వేదాంత్ నుంచి ఒక మంచి ఆఫర్ అయితే ప్రొవైడ్ చేశారు. వీళ్ళది ఏంటంటే మీరు పిల్లలకి ట్యూషన్ చెప్తూ అమౌంట్ అనేటువంటిది అయితే సంపాదించుకోవచ్చు. దీనికి టైం కూడా సపరేట్ టైమింగ్ అనేటువంటిది వాళ్ళైతే ఏం పెట్టలేదు. సో మీకు ఇష్టం వచ్చినటువంటి టైమింగ్ అంటే మీకు ఫ్లెక్సిబుల్ టైమింగ్స్ ఏవైతే ఉంటాయో ఆ టైమింగ్ని బేస్ చేసుకొని మీరైతే జాబ్ రోల్ అనేటువంటి సెట్ చేసుకోవచ్చు. దీనికి మీరు ఎటువంటి ఫీజు అనేటువంటిది పే చేయాల్సినటువంటి అవసరం లేదు. అలాగే దీనికి ఎటువంటి అగ్రిమెంట్స్ కానివ్వండి, కాంట్రాక్ట్స్ కానివ్వండి మీరు సైన్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఏదీ లేదు. సో ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీరు జాబ్స్కి అయితే అప్లై చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే గుర్తుపెట్టుకోండి, ఫ్రీ ఆఫ్ కాస్ట్ అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి సిగ్నేచర్స్ అంటే ఎటువంటి సైన్స్ కానివ్వండి, ఎటువంటి అగ్రిమెంట్స్ కానివ్వండి, బాండ్స్ కానీ ఏమీ ఉండవు. సో మీ ఫ్రీ టైంలోనే దీనికి అప్లై చేసుకొని మీరు ఈ జాబ్స్ అయితే చేసుకోవచ్చు. దీనికి క్వాలిఫికేషన్ కనుక మీరు చూసుకున్నట్లయితే ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ, ఎంఎస్సి, ఎంకామ్ ఇట్లా అన్ని క్వాలిఫికేషన్స్ కూడా జాబ్స్ అయితే ఉంటాయి. మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్మీడియట్గా మనం అయితే తీసుకోవచ్చు. మీకు డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నా, ఎంఎస్సి ఉన్నా, ఎంకామ్ ఉన్నా, ఇంకేదైనా క్వాలిఫికేషన్స్ ఉన్నా వాటికి సంబంధించి మీరైతే జాబ్స్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరైతే ఒకసారి చూసుకోండి. మీకు అఫీషియల్ వెబ్సైట్ అడ్రస్ అయితే చెప్తున్నాను. అదే సేమ్ లింక్ అనేటువంటిది నేను డిస్క్రిప్షన్లో కూడా మీకు అయితే ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి మిమ్మల్ని డైరెక్ట్గా ఈ వెబ్సైట్కి అయితే తీసుకొస్తుంది. vedantu.com/become-a-teacher అనేటువంటిది దీనికి సంబంధించినటువంటి వెబ్ అడ్రస్ ఇది. సో మీకు ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ అనేటువంటిది అయితే మీకు ఈ విధంగా కనపడుతుంది. బికమ్ ఏ టీచర్ ఆన్ వేదాంతు అని చెప్పేసి. సో ఇక్కడ చూడండి, మీరు ఎలా ఇందులో జాయిన్ అవ్వాలి, మీకు శాలరీ అనేటువంటిది ఏ విధంగా వస్తుంది, మీరు ఎన్ని అవర్స్ టీచ్ చేయాలి అనేటువంటి దాని గురించి ఒకసారి మనం బేసిక్ డీటెయిల్స్ నుంచి అడ్వాన్స్డ్ డీటెయిల్స్ వరకు, సో ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనేటువంటి వరకు కూడా అన్ని స్టెప్స్ కూడా నేను ఈ వీడియోలో అయితే మీకు క్లియర్గా చెప్తాను. ఒకసారి చూసుకోండి. ఇక్కడ చూడండి ఒకసారి, ఎర్నింగ్ పొటెన్షియల్ ఫ్రమ్ మినిమం 25,000 ప్లస్ పర్ మంత్ అట్ వర్కింగ్ 4 hours పర్ డే. సో మీరు పర్ డే రోజుకి 4 గంటలు కనుక దీనికి వర్క్ చేయగలిగితే, అంటే వేదాంతులో మీరు రోజుకి మీ సమయాన్ని 4 గంటల వరకు కేటాయించి, అంటే 4 గంటల సేపు 4 hours టైం కనుక కేటాయించి మీరు వర్క్ చేయగలిగితే మీరు దాదాపుగా 25,000కు పైగా సంపాదించుకునేటువంటి అవకాశం ఉంది. 25,000కు పైగా మీకు శాలరీ వచ్చేటువంటి అవకాశం ఉందని అయితే మీకు ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు. పర్ మంత్ అంటే రోజుకి 4 గంటల సేపు నెలకు కనుక మీరు చేసినట్లయితే మీకు ఈ పేమెంట్ అనేటువంటిది వస్తుంది. అలాగే మీరు కనుక ఫుల్ టైం కనుక చేసేటువంటి ఎబిలిటీ ఉండి, ఫుల్ టైం కనుక మేము చేయగలుగుతాము, మేము చేస్తాము అనేటువంటి దాని గురించి అయితే ఉంటే 75,000 వరకు మీరైతే శాలరీ అనేటువంటిది అయితే గెయిన్ చేసుకోవచ్చు. నా సజెషన్ ఏంటంటే, ఒకేసారి 75,000 కనపడుతుంది కదని చెప్పేసి దానికి పరిగెత్తకుండా ఒకసారి 25,000 శాలరీ ఏదైతే ఉంటుందో, మీరు డైలీ 4 hours వర్క్ చేయాలి కాబట్టి, సో మీకు ఫ్లెక్సిబుల్ టైమింగ్స్, మీకు ఏ టైంలో అయితే ఈజీగా ఉంటుంది, మీరు ఏ టైంలో అయితే కన్వీనియంట్గా ఉంటారు, ఏ టైంలో మీకు ఫ్రీ టైం ఉంటుంది, ఎప్పుడు మీరు ఎఫిషియెంట్గా ఉండగలుగుతారు అనే దాని గురించి ఆలోచించుకొని ఫస్ట్ ఈ పార్ట్ టైంగా 4 hours అయితే తీసుకోండి. తర్వాత మీకు ఈజీగా ఉండి కన్వీనియంట్గా ఉంటే తర్వాత దాన్ని మళ్ళీ మార్చుకోవచ్చు ఫుల్ టైంగా కూడాను. తర్వాత కామన్గా ఉండేటువంటి డౌట్స్ ఏంటంటే, మీకు శాలరీ అనేటువంటిది ఎప్పుడు ఇస్తారు, కొన్ని చోట్ల మనకి శాలరీ అనేటువంటిది ఎట్లా వస్తుంది, మనకి టైంకి ఇస్తారా, అసలు ఇస్తారా, ఎవరు, ఇది ఆన్లైన్ కదా అనుకోవచ్చు. సో శాలరీ అనేటువంటిది కన్ఫామ్గా 5th ఎవ్రీ మంత్, అంటే ఈ మంత్ మీరు జాబ్ చేశారనుకోండి, నెక్స్ట్ మంత్ 5th లోపు మీ అకౌంట్లో అయితే అమౌంట్ అయితే పడిపోతుంది అంటున్నారు. సో ఇది ఆషామాషి ఇన్స్టిట్యూషన్ అయితే కాదు, వేదాంత ఉంటే చాలా రోజుల నుంచి ఇన్స్టిట్యూషన్ కాబట్టి మ్యాక్సిమం మీరైతే దీన్ని నమ్మొచ్చు, ఇబ్బంది ఏం లేదు. పైగా దీనికి ఏంటంటే మీరు ఎటువంటి పెట్టుబడి అనేటువంటిది అయితే ఏం పెట్టట్లేదు, ఈవెన్ అప్లికేషన్ ఫీజు కూడా మీరు ఏం పెట్టట్లేదు. మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోవడానికి సెలక్షన్ ప్రాసెస్ అనేటువంటిది ఏ విధంగా ఉంటుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అప్లికేషన్ ఫామ్ అనేటువంటిది ఫిల్ చేయాల్సి ఉంటుంది. అది కూడా ఇప్పుడు నేను చూపిస్తాను, అప్లికేషన్ ఫామ్ అనేది ఏ విధంగా ఫిల్ చేయాలి అనేది. తర్వాత ఇనిషియల్ స్క్రీనింగ్ అనేటువంటిది అయితే ఉంటుంది. సో మీరు అప్లై చేసిన తర్వాత వాళ్ళ అప్లికేషన్ అనేటువంటిది వెరిఫై చేస్తారు, దాన్ని స్క్రీనింగ్ అంటాము. సో దాన్ని వెరిఫై చేసిన తర్వాత మీకు మెయిల్ కానివ్వండి, ఒక మెసేజ్ కానివ్వండి, ఏదో ఒకటి ఇంటిమేషన్ అయితే ఇస్తారు. దాని తర్వాత మీరు ఒక చిన్న డెమో అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అంటే మీ ఇష్టం వచ్చినటువంటి టాపిక్, సో మీరు ఏ సబ్జెక్ట్ అయితే చెప్పాలనుకుంటున్నారో దానిలో మీకు నచ్చిన టాపిక్కి ఏదైనా ఒక డెమో అయితే ఇవ్వాలి. డెమో ఇచ్చిన తర్వాత ఓకే అనుకుంటే
టీచర్కి సంబంధించిన అంటే మీరు అందులో జాయిన్ అవ్వడానికి మీకు వాళ్ళే ఫ్రీ ట్రైనింగ్ అనేటువంటిది ఇస్తారు. ఎటువంటి అమౌంట్ కూడా పే చేయాల్సిన అవసరం లేదు. తర్వాత ఫస్ట్ ఆన్లైన్ సెషన్ అనేటువంటిది మీకు డైరెక్ట్గా స్టార్ట్ అవుతుంది. అంటే మీకు స్టూడెంట్స్ని అలాట్ చేస్తారు. సో మీకు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత లాస్ట్కి వచ్చేసరికి స్టూడెంట్స్ని అలాట్ చేసి మీరు ఇంకా క్లాసెస్ అనేటువంటివి రెగ్యులర్గా అయితే చేసుకోవచ్చు. సో మీకు చాలామంది కామన్ డౌట్స్ ఉంటాయి. ఆల్రెడీ జాయిన్ అయినటువంటి వాళ్ళు ఏమంటున్నారు, వాళ్ళ దగ్గర నుంచి మీరు ఏం వినాలనుకుంటున్నారంటే ఇక్కడ కింద అయితే చూసుకోవచ్చు. వాళ్ళ టీచర్స్ ఆల్రెడీ అక్కడ జాబ్ చేసినటువంటి క్యాండిడేట్స్ కానివ్వండి, టీచర్స్ కానీ ఎవరైతే ఉంటారో సో వాళ్ళ మాటలో మీరైతే చూసుకోవచ్చు. దానికి సంబంధించినటువంటి వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది వేదాంతతో పాటు అని చెప్పేసి. తర్వాత ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో మనకు వచ్చేటువంటి కామన్ డౌట్స్, కామన్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ కింద కూడాను మ్యాక్సిమం అన్నిటికీ ఆన్సర్స్ అయితే చేశారో ఒకసారి మీరైతే చూసుకోండి. మీరైతే ఒకసారి చెక్ చేసుకోండి. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నా వీటికి సంబంధించి ఏదైనా క్వైరీస్ ఉన్నా నన్ను ఒకసారి కామెంట్స్లో అయితే అడగండి. దానికి సంబంధించి రిప్లై అనేటువంటిది వస్తే మీకు మ్యాక్సిమం అడిగేటువంటి ఛాన్స్ కూడా ఉండదు. ఇక్కడ మీకు వాళ్ళే ఇక్కడైతే ప్రొవైడ్ చేస్తారు. మీకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్, మీ క్వశ్చన్స్కి ఆన్సర్స్ మొత్తం మీకైతే ఇక్కడే దొరుకుతాయి దాదాపుగా. ఇక నెక్స్ట్ వచ్చేసి మనం ఏ విధంగా అప్లై చేసుకోవాలి దీనికి అంటే మేము ఒకసారి ఇది కూడా చూపిస్తాను చూడండి. తర్వాత మీరైతే కన్ఫ్యూజ్ అవ్వద్దు. అప్లై నవ్ ఉంది కదా, అప్లై నవ్ అనే దానిపైన మీరైతే ఒకసారి క్లిక్ చేయండి. అప్లై నవ్ అనే దానిపైన మీరు కనుక ఒకసారి క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఏం లేదండి, మొత్తం బేసిక్ డీటెయిల్సే ఉంటాయి. పెద్ద డీటెయిల్స్ అంటే పెద్దగా ఏముండదు. బేసిక్ డీటెయిల్స్ అయితే మీరు ఫిల్ చేయాలి. మీరు రెజ్యూమ్ ఏ విధంగా అయితే టైప్ చేస్తారో సో అటువంటి బేసిక్ డీటెయిల్స్ అన్నట్లు మనం మీ యొక్క ఫుల్ నేము, మీ జెండరు, ఈమెయిల్ అడ్రస్, తర్వాత ఫోన్ నెంబరు, తర్వాత హైయెస్ట్ క్వాలిఫికేషన్ అంటే ఇక్కడ చూడండి మీకు BA, MA, BE ఇవన్నీ చూసి మీరు అయితే భయపడద్దు. అంటే బేసిక్ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు ఇంటర్మీడియట్ అని చెప్పాం కదా ఇందాక, వాళ్ళు కూడా అయితే భయపడాల్సిన అవసరం లేదు. సో ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ కూడా అయితే ఉంటుంది. లాస్ట్లో ఇక్కడ చూడండి మీకు 12th ఉంది కదా. సో ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ 12th అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత బీకామ్, ఎంఫార్మసీ, BPT, MDS, BDS కానివ్వండి. సో ఇక్కడ చూడండి దాదాపు ఈ క్వాలిఫికేషన్స్లో మీ హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఏంటి అనేది కూడా మీరైతే ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను MSc అనుకో, MSc అయితే మెన్షన్ చేస్తున్నాను ఇట్లా. తర్వాత స్పెషలైజేషన్ అలాంగ్ విత్ యువర్ కాలేజ్ డీటెయిల్స్. సో మీ స్పెషలైజేషన్ ఏంటి, మీరు MScలో ఏం చేశారు, ఫిజిక్స్ చేశారా, ఆర్గానిక్ కెమిస్ట్రీ చేశారా, ఇంకోటి చేశారా ఏంటి అనేది అక్కడ మీరైతే మెన్షన్ చేయాలి. లేదా MSc లేదు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు BSc చేశారనుకోండి, BScలో మీ స్పెషలైజేషన్ ఏంటి అట్లా. తర్వాత మీకు ఏదైనా టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ టీచింగ్, మీకు టీచింగ్లో ఎక్స్పీరియన్స్ ఉందా, ఒకవేళ ఉంటే ఎన్ని ఇయర్స్ అనేది మీరైతే మెన్షన్ చేయొచ్చు. అసలు లేకపోతే లెస్ దాన్ ఇయర్ అనేటువంటి దానికి సంబంధించి మీరైతే మెన్షన్ చేయొచ్చు. తర్వాత ప్రైమరీ సబ్జెక్ట్స్ ఆఫ్ టీచింగ్, మీరు ఏ సబ్జెక్ట్స్ని డీల్ చేయగలుగుతారు, మీరు పిల్లలకి ఏ సబ్జెక్ట్స్ని ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు అనే దాని గురించి. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఇట్లా ఉన్నాయి కదా. సో వీటిల్లో మీకు ఏ సబ్జెక్ట్ అయితే మీరు డీల్ చేయగలుగుతారో దానిపైన అయితే ఒకసారి మీరైతే మార్క్ చేయాల్సి ఉంటుంది. అంటే మీరు ఏ సబ్జెక్ట్ అయితే ఇక్కడ మార్క్ చేస్తారో ఆ సబ్జెక్ట్ని బేస్ చేసుకొని మీరు దానిపైనే డెమో చెప్పాల్సి ఉంటుంది. సో ఇక్కడ కనుక మీకు తెలిసిన సబ్జెక్టు, మీరు చెప్పాలనుకున్నటువంటి సబ్జెక్ట్ ఇక్కడ వీళ్ళు ఇచ్చిన దాంట్లో లేకపోయిందనుకో, మీరు లాస్ట్లో అదర్ అనేటువంటి ఆప్షన్ ఇచ్చారు కదా, ఆ అదర్ అనేటువంటి ఆప్షన్ దగ్గర అయితే క్లిక్ చేసి మీరైతే చేయొచ్చు. తర్వాత సెకండరీ సబ్జెక్ట్ ఆఫ్ టీచింగ్ ఇఫ్ ఎనీ. సో అది కాకుండా ఇంకొకటి సెకండరీ సబ్జెక్ట్ ఇంకేదైనా చెప్పగలిగితే, మీరు చెప్పేటువంటి సబ్జెక్ట్ కాకుండా దానితో పాటు ఇంకొకటి ఏదైనా మీరు సబ్జెక్ట్ చెప్పగలిగితే సో దాన్ని కూడా మీరైతే ఇక్కడ ఇవ్వచ్చు. తర్వాత ప్లీజ్ మార్క్ విచ్ గ్రేడ్ స్టూడెంట్స్ యూ వుడ్ లైక్ టు టీచ్. అంటే మీరు ఏ క్లాస్ పిల్లలకి చెప్పాలనుకుంటున్నారు, ప్రీ ప్రైమరీ పిల్లలకా, అంటే LKG నర్సరీ పిల్లలు ఉంటారు వీళ్ళకి చెప్పాలనుకుంటున్నారు, లేదా 1 to 5th క్లాస్ వాళ్ళకా, 6th to 8th క్లాస్ వాళ్ళకా, లేదా 9th and 10th క్లాస్ వాళ్ళకా, లేదా 11th and 12th అండ్ ఇంటర్మీడియట్ క్యాండిడేట్స్ ఉంటారు కదా వీళ్ళకి చెప్పాలనుకుంటున్నారా. అంటే మీరు ఎవరికి ఏ ఏజ్ పిల్లలకి, ఏ క్లాస్ పిల్లలకి టీచ్ చేయాలనుకుంటున్నారో కూడా మీరే అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత బోర్డ్స్ యూ క్యాన్ హ్యాండిల్, మీరు ఏ బోర్డ్ సిలబస్కి మీరు హ్యాండిల్ చేయగలుగుతారు, దేన్ని అయితే డీల్ చేయగలుగుతారు అన్న దాని గురించి అయితే కింద అడుగుతున్నారు. CBSE సిలబస్ చెప్పగలుగుతారా, లేదా ICSE సిలబస్ చెప్పగలుగుతారా, IB సిలబస్ చెప్పగలుగుతారా. సో ఇది ఏది కాదా మీరు కింద అదర్ అనేటువంటిది అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. హవర్స్ యూ విల్ బీ అవైలబుల్ per day ఫర్ టీచింగ్ విత్ వేదాంతు. సో
వీకెండ్స్లో మీరు ఎన్ని అవర్స్ అవైలబుల్గా ఉంటారు, అంటే సాటర్డే సండేస్ ఉంటాయి కదా, సో ఈ టైప్ అన్నట్టు. వీకెండ్స్లో మీరు ఎన్ని అవర్స్ అంటే ఎన్ని గంటల సేపు అవైలబిలిటీలో ఉంటారు వేదాంతలో చెప్పడానికి. సో నార్మల్గా అవైలబిలిటీ అంటే వాళ్ళకైతే మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి, వాళ్ళకి మినిమం 3 అవర్స్ అయితే ఖచ్చితంగా రిక్వైర్మెంట్ అయితే ఉంటుంది. సో మీరు 3 అవర్స్ కంటే తక్కువ అయితే ఇవ్వద్దు, జస్ట్ సజెషన్ మాత్రమే. ఇచ్చుకోండి, నో ప్రాబ్లం. సో మ్యాక్సిమం వాళ్ళకి అడిగింది 4 అవర్స్ కాబట్టి 4 అవర్స్ ఇస్తేనే మీ అప్లికేషన్ అనేటువంటిది యాక్సెప్ట్ చేసే సిచ్యువేషన్స్ అయితే ఎక్కువ ఉంటాయి. మినిమం 3 అవర్స్ అయితే తగ్గకుండా అయితే చేయాలి. తర్వాత అవైలబుల్ టైమింగ్స్, మీరు ఏ టైమింగ్స్లో అవైలబుల్గా ఉంటారు అనేటువంటి వాటి గురించి ఇక్కడ మీరైతే ఒకసారి చెప్పాలి. మీరు లేదా ఫుల్ టైం చేస్తారంటే ఫుల్ టైం దగ్గర టిక్ చేస్తే అన్నీ సరిపోతాయి. ఫుల్ టైం అంటే మీకు ఎక్కడ వస్తుందంటే 6 to 7 AM నుంచి ఈవినింగ్ 10 AM వరకు. తర్వాత కరెంట్ ఆక్యుపేషన్, మీరు ప్రజెంట్ ఏం చేస్తున్నారు, ఫుల్ టైం టీచర్గా చేస్తున్నారా, ఫ్రీలాన్సరా, వర్కింగ్ ప్రొఫెషనలా, కాలేజ్ స్టూడెంటా, నాట్ వర్కింగా, అదరా. అంటే ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు, ఏదైనా జాబ్ చేస్తున్నారా లేదా అసలు ఏం చేయట్లేదా, ఏదైనా జాబ్ చేస్తే దాని గురించి అయితే ఇక్కడ ఇచ్చేటువంటి జాబ్స్లో మీద ఉంటే మెన్షన్ చేయండి. లేకపోతే అదర్ అని పెట్టండి. మీరు అసలు ఏం చేయకపోయారు అనుకోండి, నాట్ వర్కింగ్ అని అయితే పెట్టండి. తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, మీ ఫుల్ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. టైప్ ఆఫ్ ఇంటర్నెట్ కనెక్షన్, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు ఆన్లైన్ క్లాసులు అయితే డీల్ చేయబోతున్నారు, అంటే ఆన్లైన్ ట్యూషన్ కదా, సో అదైతే మీరు డీల్ చేయబోతున్నారు. వాళ్ళకి ఏంటంటే ఇంటర్నెట్ స్పీడ్ అనేటువంటిది చాలా స్పీడ్గా ఉండాలి. దానికి కూడా మీకు దేని నుంచి మీరు డేటా అనేటువంటిది యూస్ చేస్తున్నారనేది వాళ్ళకైతే క్లియర్గా ఇవ్వండి. మీరు చిన్న పెట్టుకొని మాకు తక్కువ స్పీడ్లో డేటా వస్తుందంటే అప్లికేషన్ అనేటువంటిది కొంచెం అటు ఇటుగా అయితే యాక్సెప్ట్ చేసేటువంటి ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో దానికి సంబంధించి మీ డేటా స్పీడ్ ఎంత అనేటువంటిది ఒకసారి అయితే ఇచ్చుకోండి. ఒకవేళ అప్లికేషన్ యాక్సెప్ట్ అయిన తర్వాత మేము డేటా స్పీడ్ పెంచుకుంటాం, వైఫై పెట్టుకుంటామంటే సో దానికి సంబంధించి మీ నెట్ స్పీడ్ ఎంత ఉంటుంది అనేది మీకైతే ఒక క్లారిటీ అయితే ఉంటుంది కాబట్టి సో దాన్ని బట్టి మీరైతే ఇక్కడ ఇదైతే ఇచ్చుకోండి. మీ ఇంటర్నెట్ కనెక్షన్ దేని యూస్ చేస్తున్నారు, మొబైల్నా, డాంగిలా, బ్రాడ్బ్యాండా, వైఫైవా లేదా కేబులా. తర్వాత మీ ఇంటర్నెట్ స్పీడ్ ఎంత, 1 Mbps, 2 Mbps, 4 Mbps, మోర్ దాన్ 4 Mbps ఎంత అనేది అయితే మీరైతే ఇక్కడ చెప్పాలి. అంటే డౌన్లోడ్ స్పీడ్ ఎంత, అప్లోడ్ స్పీడ్ ఎంత, అంటే నెట్వర్క్స్ని బేస్ చేసుకుని ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. డౌన్లోడ్ స్పీడ్ ఒకసారి స్పీడ్గా ఉంటుంది, కొన్ని చోట్ల వచ్చేసి అప్లోడ్ స్పీడ్ ఎక్కువ ఉంటుంది. మ్యాక్సిమం అప్లోడ్ స్పీడ్ అనేటువంటిది డౌన్లోడ్ స్పీడ్ ఉన్నంత స్పీడ్ అయితే ఉండదు. అందుకని చెప్పేసి మీరైతే ఒకసారి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. చెక్ చేసుకుని ఎక్కడైతే ఇవ్వండి. తర్వాత స్క్రీన్ షాట్ ఆఫ్ యువర్ ఇంటర్నెట్ స్పీడ్, సో మీకు ఎంత ఇంటర్నెట్ స్పీడ్ అడిగారు కదా ఇక్కడ వాళ్ళు, సో ఆ ఇంటర్నెట్ స్పీడ్ అనేటువంటిది మీరు స్క్రీన్ షాట్ తీసి అక్కడ చూపించాలి. మీరు మా ఇంటర్నెట్ స్పీడ్ ఎంత వస్తుంది అని చెప్పేసి. తర్వాత యువర్ అసోసియేషన్ విత్ వేదాంతు ఈజ్ ఫర్, అంటే మీరు వేదాంతుకి ఇన్కంలో ఏ సోర్స్ కింద రావాలనుకుంటున్నారు, ప్రైమరీ సోర్స్ కిందనా, అడిషనల్ సోర్స్ కిందనా, లేదా పర్స్యూ యువర్ ప్యాషన్ కిందనా, అంటే మీ ప్యాషన్కి సంబంధించినట్టు దాని కింద. అంటే ప్రైమరీ అంటే మాకు ఇంకా వేదాంతునే అది ఇక్కడన్నట్టు, అంటే మాకు ఇంకా వేదాంతులోనే మేము సంపాదించుకుంటాము అనేటువంటిది క్యాండిడేట్స్ ఎవరు ఉంటే ప్రైమరీ సోర్స్ కింద అయితే ఇవ్వండి. లేదా అడిషనల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్, మేము ఆల్రెడీ ఇంకొక జాబ్ చేస్తున్నాం, దీంతోపాటు మేము వేదాంతులో కూడా వర్క్ చేస్తామంటే అడిషనల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కింద అయితే పెట్టండి. తర్వాత యువర్ లొకేషన్, మీ లొకేషన్ ఎక్కడ, హౌ డిడ్ యూ కమ్ టు నో అబౌట్ వేదాంతు, తర్వాత మీరు వేదాంత గురించి ఎలా తెలుసుకున్నారు. ఇక లాస్ట్లో వచ్చేసి రెజ్యూమ్ అనేటువంటిది ఉంది కదా, సో మీ ఫోన్లో ఆల్రెడీ రెజ్యూమ్ అయితే ఒకటి చేసి పెట్టుకోండి. సో ఆల్రెడీ చాలామంది దగ్గర రెజ్యూమ్స్ అయితే ఉంటాయి, రెజ్యూమ్స్ లేకుండా అయితే ఎవరి దగ్గర ఉండవు మ్యాక్సిమం. ఒకవేళ లేకపోతే మీరైతే యూట్యూబ్లో మీకు చాలా వీడియోస్ అయితే దొరుకుతాయి రెజ్యూమ్ ఎట్లా చేసుకోవాలనేటువంటిది, ఒకసారి చూసుకొని చేసుకోండి. మొబైల్లోనే యాప్స్ కూడా ఉంటాయి, రెజ్యూమ్ మేకింగ్ యాప్స్ అని చెప్పేసి, సో యాప్స్ని కూడా యూస్ చేసి మీరైతే రెజ్యూమ్ చేసుకోవచ్చు. ఇక్కడ రెజ్యూమ్ దగ్గర మీరైతే ఫోన్లో మీకు ఆ ఫైల్ అనేటువంటి చేసి పెట్టుకోవాలి. ఆ ఫైల్ని ఇక్కడ రెజ్యూమ్ అనేటువంటి దగ్గర మీరు అప్లోడ్ చేసేసి లాస్ట్లో సబ్మిట్ ఫామ్ అనేటువంటి దానిపైన మీరు కనుక క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేటువంటిది సబ్మిట్ అవుతుంది. తర్వాత మీరు ఇంకా నెక్స్ట్ చేయాల్సిన పని ఏంటంటే వెయిట్ చేయాలి. నేను ఈరోజు అప్లికేషన్ పెట్టానని చెప్పేసి ఇంకా పదే అయితే వరీ అవ్వద్దు. మ్యాక్సిమం వాళ్ళే చెప్తున్నారు మినిమం 1 వీక్ టైం పడుతుంది మేము అవన్నీ రివ్యూ చేసి మీకు రెస్పాన్స్ ఇవ్వడానికి అని చెప్పేసి. సో మీరు కనుక సెలెక్ట్ అయితే మీకు 1 వీక్ తర్వాతనే మీకు దానికి సంబంధించిన రిప్లై అయితే వస్తుంది. మీకు దీనికి సంబంధించి మీరు ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ ఏం పెట్టట్లేదు, జస్ట్ ఒక పావు గంట లేదా మహా అంటే ఒక 20 మినిట్స్ మీరు టైం అయితే స్పెండ్ చేయండి. ఒకవేళ టైం ఉండి సెలెక్ట్ అయితే మీకు జాబ్ అనేటువంటిది వస్తుంది. ఇంట్లో కూర్చొని చేసుకునేటువంటి జాబ్ ఇది. సో మీకు ఇది ఎలా ఉంది, నచ్చిందా నచ్చట్లేదా అని చెప్పేసి, ఒకవేళ మీకు ఈ టైమింగ్ ఈ జాబ్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ ఉందా,
ఎలా ఉంది అనేటువంటి దాని గురించి అయితే ఒకసారి కామెంట్స్లో అయితే చెప్పండి. ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఇంకేమైనా ఉంటే వాటికి సంబంధించి కూడా మనం వీడియోస్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. మీకు వీడియో యూస్ఫుల్ అవుతుందా లేదా, ఇంకా ఇటువంటి రిలేటెడ్ జాబ్స్ ఇంకేమన్నా మీరు సెర్చ్ చేస్తున్నారా, లేదా ఎటువంటి జాబ్స్కి సెర్చ్ చేస్తున్నారా అనేటువంటి దాని గురించి కూడా ఒకసారి కామెంట్స్ అయితే చెప్పండి.